వావ్, చూడండి నిమ్మకాయ పచ్చడి ఇప్పుడే కలిపానండి. ఇంత స్మెల్ మంచిగా బాగా వస్తుంది. మంచిగా వెల్లుల్లి జీలకర్ర మెంతులు వేసి పొడి చేసి అన్ని వేసి కలిపాను. చూడండి ఎంత రెడ్గా ఉందో పికిలు. చాలా రోజులైంది నిమ్మకాయ పచ్చడి తినేసి అనేసి ఇవాళ ఏం కూర ఉండాలి అర్థం కాక నిమ్మకాయ పచ్చడి కలిపి పెట్టాను. ఎలా ఉందో టేస్ట్ చేశాను చూడండి. నేను ఈ పచ్చడి ఎప్పుడైనా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది. ఒక ముక్క పెట్టుకొని కొద్దిగా ఇలా వేడిగా ఉందండి అన్నం. ఇదిగోండి చూడండి, కొద్దిగా ముక్క ఇలా కట్ చేసుకొని ఇందులో పెట్టుకొని తింటే నవ్వకు సూపర్గా ఉందండి పిక్కిలు మాత్రం. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంత బాగుందో. ఇలా మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ ఏం కూరగాయలు తినాలని అర్థం కానప్పుడు ఇలా పచ్చడి కలుపుకుంటున్నాను, బాగుంటుంది. ఓకేనండి, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో మీ లంచ్లోకి కామెంట్ చేసి చెప్పండి.